Congratulations. Congratulations. Thank you. Great success. We are proud of you. మన కాలేజీ పేరు నిలబెట్టావు. Thank you very much. అమ్మా మర్చిపోయినా రెడీమేడ్ పార్టీ అన్నమాట. Thank you. ఏమిటి రిజల్ట్స్ ఏమైనా పడ్డాయా? పడ్డాయి బాబు. చిన్నబాబు గారు ఈసారి కూడా తప్పారు. సరే అనుకుంటున్నదేగా. చూడు చిదంబరం, వేణుగోపాల్ స్టోర్స్ కు 200 బస్తాలు బియ్యం కావాలట. సాయంత్రంలోగా పంపే ఏర్పాటు చేయి. సరే బాబు. పేపర్ చూసావా? ప్యాస్ అవుతానన్న నమ్మకం ఉంటే కదరా నువ్వు పేపర్ చూడటానికి. అయినా టెక్స్ట్ బుక్కే చూడవాడి పేపర్ ఏం చూస్తావు? రే సిగ్గులేదురా నీకు? PUC 3 సార్లు తప్పి సూట్ వేసుకుని షికారు బయలుదేరావా? అన్నయ్య అక్టోబర్ పరీక్ష కూర్చుంటాడు చిన్న. బాగుందమ్మా నీ సపోర్టు. రే జైన్ చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోరా. పెదనాన్న మన ఇంట్లో ఉంచి వెళ్ళినందుకు ప్రతి పరీక్షలోనూ పాస్ అవుతూ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆడపిల్ల పాటి జ్ఞానం నీకు లేదురా? అంటారే ఈసారి తప్పకుండా పాస్ అవుతానన్నా. పాస్ అయ్యావా సరే, లేదా ఫ్యాక్టరీలో గుమస్తాగా పారేస్తాను. ఎక్కడి నుంచి ఏమ్మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావా? ఎందుకు చిన్న? ఆయన ఈ పాటికి పేపర్ చూసే ఉంటారు. ఆయన ఏ సెషన్స్ కేసు విచారంలోనే మునుకుంటారు. నీ నంబర్ కూడా ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది కానీ టెలిగ్రామ్ ఇవ్వు. అలాగే. మళ్ళీ తప్పావుట్రా. నా గడ్డి ఖర్చు కూడబెట్టిన డబ్బంతా నీ చదువుకు తగలబెట్టాను రా. 1 ఏడో 2 ఏళ్ళ 3 ఏళ్ళు పీసీ పేసతాను బొత్త పెట్టా వాగావు కదరా. తప్పు పీసీ కాదే, PUC. అగరించావులే. ఈ చిట్టి బాబు మహంకాళి కొడుకే. వట్టి బట్టిరాడు కాదు, కాపీగాడు కాదు. పునాదులు గట్టిగా ఉండాలని తెగదదివే దిట్టే. ఎట్టా ఓ నీ కోతలు కూలిపోను. ఈసారైనా పాస్ అయితే మీ చిట్టు బాబుకు 10 ఎకరాల పల్లం కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రా మున్సబన్నయ్యా. ఎందుకు ఆ పొలంలో నన్నేసి బొడవడానికా? సంగతి అమ్మా ఆ ఫోటో. ఇలాంటి పాడు ముండల వెంటబడి కదట్రా పరీక్ష పాడు చేసుకున్నావు. సిగ్గు లేక జేబుల్లో పెడుతున్నా. అమ్మా శాంతించు. ఒక జమీందారు గారి ఏకైక పుత్రికని 10 లక్షల ఆస్తికి వారసురాన్ని పట్టుకుని పాడుముండాన్ని తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది? ఈ అమ్మాయికి ఆస్తి ఎంత ఉందన్నా? 10 లక్షలు. 10 లక్షలే? ఎవరా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పేరు సరోజ్. నన్ను ప్రేమిస్తుంది, కానీ వాళ్ళ నాన్న మా ప్రేమకు పెళ్లికి అడ్డు పెడుతున్నాడు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోదలుచుకున్నాం. అమ్మా కనీసం నువ్వైనా ఆశీర్వదిస్తే మేము పెళ్లి చేసుకుంటామే. 10 లక్షలు. 10 లక్షలే? మా నాయన మా తండ్రి ఈ సంగతి నాతో ఎప్పుడు చెప్పలేదేమిరా? నువ్వు తంతావని. పోలే చూడు, ఆ అమ్మాయిని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిమా. మనసు విరిగిందంటే మళ్ళీ ఎక్కదు. ఇందా ఈ 100 రూపాయలు ఇచ్చుకో. ఎందుకే? ఖర్చు పెట్టుకోరా. సరే సరు, మన పెళ్లికి మా అమ్మ కూడా ఒప్పుకుంది. ఏమిటా ప్యాకెట్? చీర ఎక్కడిది? కొన్నాను. కొనడానికి డబ్బు ఎక్కడిది అంటున్నాను. మాట్లాడవే. అబ్బాబ్బా, అమ్మాయి ఇలా వచ్చిందో లేదో అప్పుడే మొదలెట్టారు. ఇదిగో నాంచారు, నీ అలుసు చూసుకుని ఇది మరీ బరి తెగించింది. ఈవేళ ఒకరితో సినిమాకు వెడుతుంది, రేపు మరొకరితో పిక్నిక్ అంటుంది. ఎవడేమిచ్చినా ప్రజెంటేషన్ అని తీసుకొస్తుంది. వయసు వచ్చిన పిల్ల కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి. చెప్పారు ఇద్దరు, ఏదో చిన్నపిల్ల. చిన్నపిల్ల పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటిలా కూర్చుంది. ఇలా తిరుగుతుంటే దీన్ని ఎవడే పెళ్లి చేసుకునేది? నా పెళ్లి మీరేం చేయనక్కర్లేదు. విన్నావా దాని సమాధానం? అవునన్నా, మీరు పెళ్ళంటూ చేస్తే ఏ గుమస్తాకో బడి పంతులకో ఇచ్చి కట్టపెడతారు. సాలిసాలం జీతంతో ఏ సర్దాలు తీరకుండా జీవితం అంతా నరకం అనుభవించాలి. అందుకని నాకు నచ్చిన వాడిని, బాగా డబ్బున్న వాడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అమ్మా సినిమాకి వెళ్తాను. టాటా. నా బంగారు తల్లి. ఎందుకే మురుస్తున్నావు సిగ్గులేక? ఎందుకు సిగ్గుపడాలండి? నా బిడ్డ అంత అమాయకురాలేం కాదు. ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఎవరినో లక్షాధికారినే ప్రేమించి పెళ్లి చేసుకు తీరుతుంది. అప్పుడు మీరే దాన్ని ఎత్తిన పెట్టుకుంటారులేండి. కోసి నిబ్బుల పాట మండిపోను. పెంచిన బిడ్డకి ఇలా ఉంది, కన్న బిడ్డ అవుతుంది. పెంచిన బిడ్డ ఆ మాట అనొద్దు. ఎన్నిసార్లు చెప్పాను మీకు. రండి స్నానానికి.
హలో సరు, ఎక్కడికి? సినిమాకే. నేను అక్కడికే, జంటగా వెళ్దాం. ఏమిటి? ఏమన్నా? ఇద్దరం కలిసే వెళ్దాం. ఏ ఆ చిట్టిబాబు పాటు చేయలేనా? అతను బూటు విలువ చేయు. నువ్వు తిట్టినా అందంగానే ఉంటుంది సరు. నీ బాబు ఎవడంటే వస్తాడో చూస్తాను. రా. మాట్లాడకు. ఏమిటా అది? చూడండి దుర్మార్గుడు నన్ను ఒంటరిగా చూసి. నీకు బుద్ధి లేదు? ఓ బాబాయ్, ఆ మధ్యలో నీకెందుకు? ఏమన్నావు? అయ్యో రక్తం వస్తుంది. అదే పర్లేదు, అదే పోతుంది. థ్యాంక్స్ అండి. అయ్యో నా సైకిల్. అయ్యో అయ్యో పాడైపోయిందండి. రిక్షా ఈ సైకిల్ రిక్షాలో పెట్టు. ఇదిగో అమ్మాయి, నువ్వు మా చెల్లాయి ఆ రిక్షాలో రండి. ఎందుకులేండి, కాస్త యుద్ధం చేశావుగా, మా ఇల్లు దగ్గరే, కాఫీ తాగి వెళ్తూ కానీ పద. నీ పేరేం చెన్నై? సరోజ. ముద్దుగా ఉంది. అమ్మ నాన్న ఉన్నారా? ఓ ఉన్నారు. అదృష్టవంతురాలి. మీకు లేదా? పాపం. చెల్లాయ్, కట్టి కట్టేసావా? వెరీ గుడ్. కాఫీ తీసుకోమ్మా. నో ప్లీజ్. ఏ? అక్కయ్య సగం, నేను సగం. ఓహో సరే, తీసుకో. నువ్వు కూడా. థ్యాంక్స్. వస్తానండి. ఏమండి, ఈ పూట సైకిల్ ఇక్కడ ఉంచుతారా? రేపు వచ్చి తీసుకుంటాను. ఏం మళ్ళీ సినిమాకి వెళ్తావా? అవునండి, నా కోసం ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు. వెళ్ళకపోతే బాగుండదండి. ఇదిగో అమ్మాయి, నువ్వు వయసులో ఉన్న పిల్లవు. ఇలా ఒంటరిగా బయలుదేరావంటే తుంటరి పిల్లలు వెంటబడి అల్లరి చేస్తారు. ఏడు సార్, నాకు ఆ భయం ఏం లేదండి. మర్యాదగా ఇంటికి వెళ్తావా, లేక బలవంతంగా తీసుకెళ్ళి దిగబెట్టమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. భలేవారండి మీరు. వస్తానక్క. టాటా.